చల్లపల్లి మండలంలోని సాలిపేటలో ఇమ్మానియేల్ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్స్ లీడర్స్ కాన్ఫరెన్స్ ఘనంగా నిర్వహించారు. సాలిపేటలోని హోలీ ఫైర్ చర్చ్ లో పండుగ వాతావరణంలో పాస్టర్ సమావేశం జరిగింది. ఇమ్మానియేల్ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ కె సుదర్శన్ మోజేష్, ఉపాధ్యక్షులు రెవరెండ్ పి సాల్మాన్ రాజు, ప్రధాన కార్యదర్శి బిషప్ డాక్టర్ ఎం మరియ కుమార్, కోశాధికారి రెవరెండ్ తాత సత్యమూర్తిల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కేరళకు చెందిన ప్రముఖులు డాక్టర్ సురేష్ బాబు, విశాఖపట్నంకు చెందిన టి జఫన్యాలు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీస్తు సందేశాన్ని అందించారు. అలాగే క్రీస్తు గీతాలను ఆలపించారు. అతిథులను, అసోసియేషన్ నిర్వాహకులను, పలువురు పాస్టర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బి యేసురాజు, పల్లికొండ యేసుదాసు, సిహెచ్ ఇమ్మానియేలు, గోల్కొండ డేవిడ్లతో పాటు పెద్ద సంఖ్యలో పాస్టర్లు, యువకులు, విశ్వాసులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ అంతా చూస్తున్నాడు. విజయవంతమైనటువంటి అద్భుతమైన ఒక సదవకాశం కోవిడ్ తరఫున దైవ సేవలు లాజరస్ బాయ్స్ గారి ఒకసారి లాజర్ కావచ్చు, మీ బాధ్యతలు మీకు ఉంటాయని గుర్తు చేస్తున్నాం. ప్రతి నెలలో 2వ సోమవారం ఒక ప్లేస్ లో సేవకుల మీటింగ్ జరుగుతుంది. తాలూకా ఈ బాబు వాళ్ళనే దైవజనులు పరిశుద్ధరాజు గారికి అది కూడా ఇవ్వండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరి దేవుని దాసులు దాసురాండ్లై తల్లి గర్భమందే పిండముగా రూపం ఏర్పాటు కాకముందు నుంచే మనలను తన పని కొరకు ప్రతిష్ఠ చేసినటువంటి ప్రభు నామములో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాం. ఇమ్మానియేల్ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అనే ఈ ఫెలోషిప్ని 31 సంవత్సరం క్రితం నుండి దేవుని ద్వారా నడిపిస్తూ వస్తూ ఉన్నాను. దీనికి మరి ఆనాటి నుండి నేను లేకుండానే నన్ను ఏకగ్రీవుగా ప్రెసిడెంట్గా కోరుకున్నా. అప్పటి నుండి ఇప్పటికి మార్చాలని కానీ మార్చమని ఎందరు అడిగినా మార్చటం కానీ జరగలేదు. అన్ని డినామినేషన్స్ సంస్థలు కలిగి ఉన్నటువంటిది ఈ సహవాసం. ఏ విధమైన గ్రూపు భేదాలు, సిద్ధాంత భేదాలు లేకుండా ప్రభునే గురిగా పెట్టుకొని విమోచకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఇది కొనసాగింపబడుతూ ఉన్నది. దీనికి ఏ విధమైన ఇతర దేశాల నుండి ఫండ్స్ కానీ కానుకలు కానీ ఎవరు ఏ రీతిగా ఇచ్చిన వారు లేరు. స్వచ్ఛందంగా స్వయంగా మరి ప్రారంభించుకున్నటువంటి ఈ పరిచర్య ఇప్పటికీ మరి ఇన్నేళ్లుగా జరిగించారు దేవుడు. ఈ సంవత్సరం కూడా ఈ 2023వ సంవత్సరం సెప్టెంబర్ నెల 25వ సంవత్సరం సెప్టెంబర్ నెల 9, 10, 11 తారీఖులలో ప్రారంభించబడి మరి జపనియా శాస్త్రి గారిని, సురేష్ కుమార్ గారిని, తర్వాత దేవదాసయ్య గారిని పిలిచి మరియు దేవుని వర్తమానం, దేవుని సేవకులు దాదాపు 300కు పైగా జిల్లాలు దాటి సహితం వచ్చినారు.
ఈ చుట్టుప్రక్కల 6 మండలాల నుండి వచ్చారు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి దేవుని దయలో దేవుని బిడ్డలారా, అసలు ఈ పేరు ప్రభు నామంలో ఏర్పాటు చేసింది మొట్టమొదట ఐక్యతగా. నేను చెప్పాను, ఇక దాన్ని ఎవరు ఇంతవరకు మార్చలేదు, మార్చమని అంటాం కానీ చెప్పటం కానీ ఎవరు చేయలేదు. దేవుని దయలో మరి ఎన్నో రీతులుగా ఏ రీతిగా చూసినా ఎక్కడ ఎప్పుడు ఇది ఆపబడలేదు. నెలకొక్కసారి ప్రతి నెల 2వ సోమవారం కోరుకున్న దేవుని సేవకుల మందిరాల్లో సమావేశం జరుగుద్ది. దరిదాపు మరి 60-70 మంది దేవుని సేవకులు సమావేశం అవుతారు. చక్కని ఆతిథ్యం ఏర్పాటు చేయబడుతుంది. కొన్ని విషయాలు ఇబ్బందులు ఉన్న వారికి ఛార్జీలు కూడా ఇవ్వబడతాయి. దేవుని కృపను బట్టి ఈ విషయాలలో ఎన్నో రీతులుగా చక్కని భోజన ఏర్పాట్లు, అన్ని విషయాలలో ప్రభువు అనుకూలత ఏర్పాటు చేస్తూ వచ్చారు. అధికారులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, పార్టీలను బట్టి ఇటు ఏ భేదాలు ఆటంకాలు లేకుండా కొనసాగుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని దయలో కూడికలు మరి ఆశీర్వాదముగా జరిగించిన దేవుడే. యూదుల రాజైన దావీదు సమూయేలు గ్రంథంలో చెప్పాడు, నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం అన్నాడు. నీ ఆశీర్వాదం పొందే నేను నా ఇంటి వారు ఆశీర్వదింపబడినామని దావీదు చెప్పినట్లుగా మరి ప్రభువే ఆశీర్వదిస్తుండగా ఆశీర్వదింపబడుతున్న మేము అనేకులకు ఆశీర్వాదం ఉండాలని మరి కోరుకుంటూ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఈ ఛానల్ వారికి వందనాలు చెల్లిస్తూ ప్రభునామంలో పాస్టర్స్ లీడర్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సహవాసము 1995వ సంవత్సరంలో ఆరంభించబడి ఈ సంవత్సరానికి 30 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 31వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ సందర్భంగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దాదాపుగా 10 మండలాల నుంచి ఒక 300లకు పైగా దైవ సేవకురాండ్రు వచ్చి ఇక్కడ వాక్యాన్ని విని దీవించబడి వెళ్ళారు. త్రివేండ్రం నుండి సురేష్ బాబు గారు, విశాఖపట్నం నుండి జఫన్య శాస్త్రి గారు, భీమవరం నుండి దేవదాస్ గారు వచ్చి అమూల్యమైన సందేశాలు అందించి సేవకులను, వచ్చిన విశ్వాసులను, దైవదాసురాండ్రను ఎంతో ప్రోత్సహించి వెళ్ళారు. ఇంకెవరైనా ఈ పరిచర్యలో పాలుభాగస్తులు కావాలంటే ప్రతి నెల 2వ సోమవారం నాడు ఈ చల్లపల్లి పరిసర ప్రాంతాలలో కోరిన దైవ సేవకుల దగ్గర ప్రతి నెల 2వ సోమవారం నాడు కార్యక్రమం జరిపించబడుతూ ఉంటుంది. ఈ సహవాసం ద్వారా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఇబ్బందులు ఉన్నవారిని పరామర్శించి వారికి వివిధ రకాల సహకారాన్ని అందిస్తూ సపోర్ట్గా సోషల్ సర్వీస్ చేస్తూ సపోర్ట్గా ఉంది. కనుక మీరు కూడా ఆసక్తి కలిగిన సేవకులేమి, సేవకురాండ్రేమి, స్వార్థికులేమి దీనిలో పాల్గొని దీవించబడాలని కోరుకుంటూ ఆయన నామం మహింపరచబడుగాక. ఈ మీడియా ముఖంగా మీకు చెప్పేది ఏంటంటే 1995 సంవత్సరంలో దేవుని ఆత్మ మమ్మల్ని ప్రేరేపించినప్పుడు ఇమానుయేల్ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అనేటువంటి అసోసియేషన్ ఒకటి ప్రారంభించి కొనసాగించడం జరిగింది. 30 మందితో ప్రారంభించబడినటువంటి ఈ ఫెలోషిప్ దాదాపు 300 మంది కూడుకునే స్థాయికి పెరిగింది. ఇందులో ఎవరైనా చర్చిస్లో ఇబ్బందులు పడుతూ ఉంటే, కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే వాళ్ళకి సహవాసం ద్వారా ఆదరణ దొరికింది. ఎంతోమంది కృంగిపోయి సేవలో వెనుదిరిగిన వాళ్ళకు కూడా ఈ సహవాసం ఆదరణను, పురికొల్పును కలిగించింది. గత 30 సంవత్సరాలుగా నిరవధికంగా సాగడానికి దేవుడు తన కృప చూపాడు. నెలకొక్కసారి ఒక చోట జరుగుతూ ఉంటుంది. దీనిలో ప్రెసిడెంట్గా సుదర్శమోసి గారు, వైస్ ప్రెసిడెంట్గా సాల్మన్ రాజు గారు, జనరల్ సెక్రటరీగా మరియ కుమార్ అనే నేను, ట్రెజరర్గా సత్యమూర్తి గారు, జాయింట్ సెక్రటరీగా యేసురాజు గారు మరియు యేసుదాస్ గారు, ఇతరత్ర ఈసీ మెంబర్స్ ఉన్నారు. ఇది 30 ఏళ్ళుగా ఎలాంటి తరతమ భేదాలు లేకపోతే
నాయకత్వంలో ఉన్నటువంటి విభేదాలు లేకుండా దేవుడు కొనసాగించాడు. ప్రత్యేకంగా ఈ 3 రోజులు అంటే సెప్టెంబర్ నెల 9వ తేదీ పగల నుంచి 11వ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా దైవజనులు సురేష్ బాబు గారు ట్రివేండ్రం నుంచి వచ్చారు. అలాగే ముఖ్య అతిథులుగా జఫనియా శాస్త్రి గారు వచ్చారు, వారు వైజాగ్ నుంచి వచ్చారు. దేవదాస్ గారు భీమవరం నుంచి వచ్చారు. ఈ అతిథులు వచ్చి మాకు కావలసిన సదుపదేశాలు ఇచ్చి దేవుని ఆత్మ ద్వారా మమ్మల్ని పురికొల్పారు. ఆ తోడ్పడినటువంటి వందలాది మంది సహోదరి సహోదరులు, దైవ సేవకులు, సేవకురాండ్రు వచ్చారు. వీరందరూ మేము ఇచ్చిన పరిమితమైన వసతులకి సర్దుకొని సంతోషించారు. హ్యాపీగా ప్రజెంట్ చేసి వాళ్ళు వెళుతున్నారు. వాళ్ళందరి సేవా క్షేత్రాలు దీవించబడాలని, దేవుని ఆత్మ వారిని బలంగా నడిపించబడాలని, యేసు ప్రభు వారు వచ్చే పర్యంతం కూడా ఈ ఇమాన్యుయల్ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆయన తోడుగా ఆయన ఆత్మ ద్వారా నడిపించబడాలని, ఈ పెరల్ జూబ్లీ అనగా ముత్యాల పండుగ అని ఇప్పుడే మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు. అలాగా ఈ పండుగ విజయవంతంగా కొనసాగాలని మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వ్యూవర్స్ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి, దేవుడి పక్షంగా నిలబడండి. ఎక్కడికి వెళ్లకుండా ఉంటే మీరు కూడా వచ్చి ఈ ఫెలోషిప్లో ప్రవేశించి దీని ద్వారా కలిగే మేలులు మీరు పొందుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. వందనాలు. మన యొక్క ఇమాన్యుయల్ యునైటెడ్ పాస్టర్స్ ఐక్య కాపరుల సహవాసం దరిదాపుగా 30 సంవత్సరాలు జరుగుతుంది. అద్భుత రీతిగా ఆపు బ్రేకులు లేకుండా జరుగుతుంది. అనేక సంస్థలు ప్రారంభిస్తున్నారు కానీ కొనసాగించలేని పరిస్థితిలో ఉంటున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. అయితే దేవుని ఆత్మ ద్వారా ఏ కార్యమైతే ప్రారంభిస్తామో అది ఆపకుండా దేవుడే కొనసాగిస్తాడు. ఖచ్చితంగా దేవుడే కొనసాగిస్తాడని దీన్ని బట్టి మనం నమ్ముకోవచ్చు. కారణం ఏంటంటే ఇది 30 సంవత్సరాలుగా తిరుగు లేకుండా కొనసాగించబడుతుంది. ప్రభువే ఆత్మ ద్వారా ప్రేరేపించి దైవజనుల ద్వారా దీన్ని ఏర్పాటు చేయించారు. కాబట్టి శత్రువులు వచ్చేసి ముట్టడి వేసి సంఘాన్ని